విదేశీయులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, కొండలు, లోయలు, సముద్రాలు, అడవులు, ఎడారులు, పచ్చిక బయళ్ళు, మంచు పర్వతాలు. అబ్బో! ఒకటేమిటి, ఓ భూలోక స్వర్గం మన భారతావని. పైగా వేలాది ప్రాచీన వంటకాలు మన సొంతం. ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలని చాలా మంది విదేశీయులు కలలు కంటూ ఉంటారు. అలా కలగన్న అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి మాత్రం ఆ కల కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టి రావాలని ఒక లక్ష్యంతో ఉన్న ఒక ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ ఇండియాకు రావడానికి తహతహలాడాడు. కానీ పాపం వీసా దొరక్క నిరాశ చెందుతున్నాడు. ఆ ట్రావెల్ బ్లాగర్ పేరు ఎలీస్ స్నైడర్. తన పాస్‌పోర్ట్ చాలా పవర్‌ఫుల్ అని అనుకోని ఇండియాకు వీసా దొరకడం పెద్ద కష్టమేం కాదులే అని అనుకున్నాడతను. కానీ అతడి అంచనాలు తలకిందులయ్యాయి. ఇండియాకు రావడానికి అప్లై చేసుకున్న అతని ఈ వీసా ఒకసారి కాదు, ఏకంగా 2 సార్లు రిజెక్షన్‌కు గురైంది. దీంతో అతను చాలా బాధపడ్డాడు. తనకి ఇండియా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అని, చాలా కాలంగా రావాలని అనుకుంటున్నానని, కానీ ఇప్పుడు ఆ పర్యటన జరగకపోవచ్చని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీసా తిరస్కరణకు గల కారణం పైన ఎలీ స్నైడర్ ఒక అంచనాకొచ్చాడు. అదేంటంటే, అతని పాస్‌పోర్ట్ లో పాకిస్తాన్ సందర్శించినట్లున్న స్టాంప్ కారణంగానే ఈ వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అతను భావిస్తున్నాడు. పాకిస్తాన్ స్టాంప్ ఉన్న చాలా మందికి వీసాలు రిజెక్షన్ కు గురి కావడం సర్వసాధారణంగా మారిపోయిందని అతను సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. నిజానికి అమెరికా పౌరుల పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి. దాంతో 111 దేశాలకు వీసా లేకుండానే వెళ్లి రావచ్చు. ఇంకో 49 దేశాలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా ఉంది. అయినప్పటికీ తన పాస్‌పోర్ట్ కు ఇండియా వీసా విషయంలో ఎదురైన అనుభవం అతన్ని ఆశ్చర్యపరిచింది. చాలా మంది తమ దేశాలను సందర్శించడానికి చాలా కష్టపడతారని, కానీ తాను వీసా అవసరం లేకుండానే చాలా దేశాలకు వెళ్తుంటానని, అందుకే ఈ అనుభవం తనకు ఒక పాఠమని అతను చెప్పుకొచ్చాడు. ఎలీ స్నైడర్ తన పోస్ట్ లో భారతీయ సంస్కృతి, ప్రజల పట్ల ఉన్న తన అభిమానాన్ని చెప్పాడు. కానీ వాటికంటే ఎక్కువగా మన దేశ భోజనం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. నేను ఎంతో సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, చలిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, నా మైండ్ ఖాళీగా ఉన్నా, ఏ సందర్భంలోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా నాకు ఇండియన్ ఫుడ్ కావాలని అనిపిస్తుంది. నేను ఇండియాను చాలా మిస్ అవుతాను అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి వీసా రిజెక్షన్‌తో అతని ఇండియా పర్యటన ఆగిపోయినా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు ఎలి.